హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ లో వారణాసి బోర్డ్ గేమ్ గురించి అండ్ మొన్న రిలీజ్ అయిన బాబ్ బర్త్డే ఫొటోస్ లో ఉన్నదానికి అండ్ టైటిల్ రివీల్ లో ఉన్న కొన్నిటికి సిమిలారిటీస్ ఉన్నాయి వాటి గురించి అండ్ పూజ సెరమనీ అయిన ఎగ్జాక్ట్లీ 5 months లో రిలీజ్ అవ్వబోతున్న సినిమా గురించి, ఒకవేళ అది కరెక్ట్గా రిలీజ్ అయితే 1 year లో 4 movies అవుతాయి హీరో దాని గురించి అండ్ లీక్ అయిన చిరు 150 టైటిల్ గురించి అండ్ 160 చిరంజీవి 160 గురించి ఒక రూమర్ వస్తుంది. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ గురించి, టీజర్స్, ట్రైలర్స్, లిరికల్ వీడియోస్ అండ్ నెక్స్ట్ వీక్ థియేటర్లో రిలీజెస్, చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా, సో రిలీజెస్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ స్టార్ట్ చేస్తే, ఈ వారం ఓటీటీలో పెద్ద రిలీజెస్ ఏమీ లేవు, ఉన్నవే తక్కువ. వాటి గురించి మాట్లాడుకుందాం. త్రిగుణ్ యాక్ట్ చేసిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆహాలో అండ్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అదే ఆహాలో ఫారెస్ట్ గార్డ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది కూడా స్ట్రీమ్ అవుతుంది. అండ్ నాగబాబు గారిది మేం కాపులం సిరీస్ ఉంది కదా, అది 16th నుంచి ఫ్రీగా ZEE5 లో అవైలబుల్ గా ఉంది. అంతే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే, అల్లరి నరేష్ గారిది రంభా ఊరసి మేనక టీజర్ రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత ఆయన కంప్లీట్ ఎంటర్టైన్ మూవీ చేస్తున్నారు. విజయ్ సేతుపతి గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ లో వస్తున్న స్లమ్ డాగ్ నుంచి టబు గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక టీజర్ రిలీజ్ చేశారు. తను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా చేస్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి బిచ్చగాడికి ఉన్న కనెక్షన్ ఏంటో మనం సినిమాలోనే చూడాలి. అండ్ బీసా టీజర్ ఈ రోజు రిలీజ్ అవుతుంది. వింటారా సరదాగా అశోక్ గల్లా గారు యాక్ట్ చేస్తున్న వింటారా సరదాగా టీజర్ ఈ రోజు రిలీజ్ అవుతుంది. అండ్ రవితేజ గారిది ఇరుముడి ట్రైలర్ రిలీజ్ అయింది. నేను దీని గురించి సపరేట్ ఒక వీడియోనే చేశాను. నాకు ఈ ట్రైలర్ అయితే చాలా నచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్స్ లో నాకు చాలా నచ్చిన ట్రైలర్ ఇది. ట్రైలర్ గురించి అండ్ నా ఎక్స్పెక్టేషన్ గురించి మూవీ మీద అన్నిటి గురించి ఒక వీడియో చేశాను. అది లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఎండ్ క్రెడిట్స్ లో కూడా ఇస్తాను, అది కూడా చూడండి. అండ్ మిర్జాపూర్ ది మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది తెలుగులో. మిర్జాపూర్ వెబ్ సిరీస్ ఉంది కదా, సో దాని ట్రైలర్ రిలీజ్ చేశారు, మూవీకి రిలీజ్ చేస్తున్నారంట. ఇవి ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. ఇప్పుడు మనం లిరికల్ వీడియోస్కి వెళ్దాం. కానీ దానికంటే ముందు మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మేము వీడియో పెట్టగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నేను ఇన్ని అప్డేట్స్ ఇస్తున్నాను కదా, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒకటి చేయండి, లైక్ కూడా చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇప్పుడు లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేస్తున్న ఐఎమ్ గేమ్ నుంచి ఎవరే నువ్వు లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అండ్ సుమన్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రోమాంచకం మూవీ నుంచి టైటిల్ ట్రాక్ రిలీజ్ అయింది. హవీష్ యాక్ట్ చేస్తున్న నేను రెడీ మూవీ నుంచి మస్తు గుందిరా ఎవ్వరం లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఇవి ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ థియేటర్ లో రిలీజెస్ అండ్ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. రవితేజ గారు యాక్ట్ చేస్తున్న ఇరుముడి మూవీ August 21st రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వీక్ అదొకటే రిలీజ్ ఉంది, సోలో రిలీజ్ దొరికింది దానికి. అండ్ కానీ చిరంజీవి గారి బర్త్డే ఉంది కదా, సో 2 రిలీజెస్ ఉన్నాయి. ఒకటి 21st రోజే ముఠామేశ్రీ రిలీజ్ అవుతుంది అండ్ 22nd శంకరాద MBBS రిలీజ్ అవుతుంది. ఈ 2 ఓకే, కానీ ఈ రోజు కూడా ఒక రిలీజ్ ఉంది. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కదా, సో ఖడ్గం మూవీ రిలీజ్ చేస్తున్నారు, అది ఈ రోజు రిలీజ్ అవుతుంది. సో ఇవి నెక్స్ట్ వీక్ థియేటర్ రిలీజెస్ అండ్ రిలీజెస్. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముందు మీరు ఈ అప్డేట్స్ అన్ని ముందు తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అది ఫాలో అయితే ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు దాంట్లో పోస్ట్ చేస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది, అది ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు అప్డేట్ స్టార్ట్ చేసేద్దాం. మన ఫిల్మీ అప్డేట్స్ లో రిలీజ్ అప్డేట్స్ చెప్పుకొని చాలా వీక్స్ అయిపోయింది. సో ఈ వారం 2 రిలీజ్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఫస్ట్ది ఆల్రెడీ మొన్న August 1st శంభో శివశంభో రిలీజ్ అయింది, కానీ అది మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంట. 27 ఫిబ్రవరి మళ్ళీ రిలీజ్ చేస్తారంట. అండ్ అక్టోబర్ లో ప్రభాస్ గారిది రెబల్ సినిమా రిలీజ్ అవుతుంది. దిస్ అక్టోబర్ అని ఇచ్చారు, డేట్ ఏమి ఇవ్వలేదు. అండ్ బర్త్డే ఉంది కదా 23rd, అప్పుడే రిలీజ్ అవ్వచ్చు. కానీ లిమిటెడ్ షోస్ అండ్ స్క్రీన్స్ అని ఉంది. మరి రిలీజ్ డేట్ ఏమన్నా చేంజ్ చేస్తారేమో, అంటే ముందు రోజు నైట్ 22nd midnight బర్త్డే సందర్భంగా లిమిటెడ్ షోస్ అంటే 1 or 2 షోస్ అలా ఏమైనా వేస్తారేమో. నిన్న వెంకటేష్ గారిది సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 years అయింది. సో దాని సందర్భంగా అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ వస్తున్న మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయన ఆర్మీ గెటప్ లో ఉన్నారు, పైన ఇండియన్ ఆర్మీ అని ఉంది. కానీ మీసాలు అవన్నీ రాయలసీమ స్టైల్లో ఉన్నాయి. ఆ మూవీ బ్యాక్ డ్రాప్ రాయలసీమ అని ఆయన చెప్పారు కదా, సో అది ఈ ఇండియన్ మిలిటరీని మిక్స్ చేసి ఏదో చేస్తున్నారు. సంక్రాంతికి ఎలాగో రిలీజ్ చేసేస్తారు, టీజర్స్ కూడా వచ్చేస్తాయి ఇంకో 2-3 months లో. అప్పుడు ఇంకొక డీటెయిల్ గా మాట్లాడుకుందాం దాని గురించి. నిన్న శర్వానంద్ గారిది జార్జ్ క్రిష్ మూవీ పూజ సెరమనీ అయింది. SSS అని పెట్టారు, అంటే శర్వా గారు, శ్రీను వైట్ల గారు అండ్ అనిల్ సుంకర్ గారు ప్రొడ్యూస్ చేస్తారు. సో SSS అని ఉంది. అండ్ ఇదే కాకుండా SSS కి సైన్స్, సెన్స్ అండ్ సక్సెస్ అని కూడా పెట్టారు. శ్రీను వైట్ల గారు ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ జానర్ ఏమైనా ట్రై చేస్తున్నారేమో. అండ్ దీని రిలీజ్ డేట్ 14th Jan అని ఇచ్చారు. అంటే నిన్న డేట్ ఏమో 14th August ఉంది అండ్ రిలీజ్ డేట్ 14th Jan అని ఇచ్చారు. సంక్రాంతి రిలీజ్ కరెక్ట్ గా చూసుకుంటే 5 months ఉంది. సో ఈ 5 months లో షూటింగ్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసేసి రిలీజ్ చేస్తారా అంటే ఏమో. ఒకవేళ పోస్ట్ పోన్ అవ్వకపోతే
ఈ ఇయర్ ఆల్రెడీ భోగి సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ సంక్రాంతికి ఏమో ఒక సినిమా రిలీజ్ అయింది, నారి నారి నడుము మురారి. అండ్ తర్వాత బైకర్ సినిమా రిలీజ్ అయింది, భోగి సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. అండ్ సంక్రాంతికి కూడా ఒకవేళ ఇది రిలీజ్ అయితే ఆ సంక్రాంతి ఈ సంక్రాంతి చూసుకుంటే ఒక 4 మూవీస్ రిలీజ్ చేస్తున్నారు శర్వా గారు 1 year లో. మొన్న కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి గారు చిరు 158 అంటే బాబీ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ టైటిల్ సగమే లీక్ చేశారు, కదిరి అని పెట్టారు. ఇంకా కొంచెం ఏదో ఉందంట, అది అఫీషియల్గా వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇదైతే ఆయన చెప్పారు, కానీ ఒక్క రూమర్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. 159 మూవీ చిరంజీవి 159 మూవీ ఏమో శ్రీకాంత్ ఒడేలా డైరెక్షన్ లో వస్తుంది అని ఆల్రెడీ ఎప్పుడో పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ సో 160 మూవీ అంటే దాని తర్వాత వచ్చే మూవీ బుచ్చిబాబు గారితో ఉంటుందని టాక్స్ అయితే నడుస్తున్నాయి. ఆయన స్టోరీ ప్రిపరేషన్ లో ఉన్నారంట, ఆయనకి చెప్పడానికి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారంట. ఇదైతే రూమరే ఉంది, సోషల్ మీడియాలో నడుస్తుంది, నిజంగా తెలియదు. అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది, సుకుమార్ గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్రెడీ లాక్ అయిపోయిందంట. అండ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయంట. దీనికోసం రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ 15 kgs ఎంతో తగ్గుతున్నారంట. అంటే దీనిలో చాలా లీన్ గా కనిపిస్తున్నారంట. మరి జానర్ ఏంటో ఇదంతా ఇంకా తెలియదు. అండ్ ఇది కూడా రూమర్ మాత్రమే, అఫీషియల్ గా ఏది రాలేదు. లాస్ట్ వీక్ అప్డేట్స్ లో మనం మాట్లాడుకున్నాం వారణాసి బోర్డ్ గేమ్ గురించి, ఒక గేమ్ ఏదో తయారు చేస్తున్నారు అని. గేమ్ అయితే ఏం రాలేదు కానీ ఒక కంటెస్ట్ టైప్ లో రిలీజ్ చేశారు, స్పిన్నర్ టైప్ లో ఉంది. అది క్లిక్ చేస్తే 3 రుద్ర బొమ్మలు వస్తే సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అంటున్నారు. అండ్ ఇంకా ఏవో వస్తాయంట, కీప్ వెయిటింగ్ అనేదో చెప్పారు. మరి ఏం ప్లాన్ చేస్తారో ఏంటో తెలియదు. కాయిన్ అయితే ఏదో వస్తుందంట, వస్తే మరి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమన్నా చెప్పొచ్చేమో. అండ్ ఇదే కాకుండా ఆ రోజు ఆయన క్యారెక్టర్ గురించి చెప్తూ హీఈస్ విట్టి, హీఈస్ వనరబుల్, హీఈస్ ఫ్యూరియస్ అని చాలా చెప్పారు. అండ్ ఆ రోజు రిలీజ్ చేసిన 2 photos లో ఒకటి చెక్క మీద పడుకునే ఫోటో ఉంది కదా, సో అది మనకి టైటిల్ రివీల్ వీడియోలో కోతిని కాపాడే దగ్గర ఉంది కదా, సో ఆ లొకేషన్ దే అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ తాడుంది, ఇక్కడ తాడుంది, అక్కడ వాళ్ళు ఒక చెక్క మీద నుంచొని ఉన్నారు, ఇక్కడ దాని మీద నుంచొని పడుకొని ఉన్నారు. సో ఇదే అక్కడ జరుగుతుందేమో, ఇది మార్నింగ్ అది నైట్ అనుకుంటున్నాను. అండ్ అదే రోజు సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒక AI వీడియో పోస్ట్ చేశారు, కృష్ణ గారి డైలాగ్స్ దాని రిలేటెడ్ గా మహేష్ బాబు గారి ఫేస్ పెట్టి. మేబీ SSMB 30 సందీప్ రెడ్డి వంగతో ఉండొచ్చేమో. ఒకవేళ నిజంగా SSMB 30 సందీప్ రెడ్డి వంగ గారితో ఉంటే బాగానే ఉంటది, కానీ రాజమౌళి సినిమా తర్వాత ఖర్చు ఉంది కదా, తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని మరి ఏమవుతుందో తెలియదు. సో ఈ వారం ఉన్న ఫిల్మీ అప్డేట్స్. మీకే అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కామెంట్ చేయండి. నేను మిస్ అయిన అప్డేట్ ఏదైనా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫిల్మీ స్టాక్. బాయ్.